అలా నేను చేసాం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి యుద్ధాన్ని విరమించారు తాత్కాలికంగా. చర్చలు ప్రారంభించారు, కానీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఏ క్షణమైనా మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. దీంతో స్టాక్ మార్కెట్లు మళ్ళీ పడిపోయాయి, అనిశ్చితి వాతావరణం నెలకొంది ప్రపంచం మొత్తం. అయితే అందరూ జలసంధి వైపు చూస్తున్నారు, హార్మోజ్ జలసంధి వైపు చూస్తున్నారు. ఈ జలసంధి దగ్గర ఏం జరుగుతుంది అనేది. ఖమేనీ చనిపోయిన తర్వాత దాని వారసునిగా మస్తాబా ఖమేనీ వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు, మేము ట్రిగర్ పట్టుకునే ఉన్నాము, ఆ ట్రిగర్ ఎప్పుడు మేము నొక్కితే అప్పుడు మీరు అయిపోతారని చెప్పి అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నాడు, ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అమెరికా ఏముంటుంది, హార్మోజ్ జలసంధి చుట్టూ కూడా అమెరికా సైన్యం మోహరించి ఉంది, లేపేస్తాం, భూమి మీద ఇరాన్ కనిపించదు, ఒక చారిత్రక నేపథ్యం అనేది సమాధికి అవుతుంది అనేది హెచ్చరిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ యుద్ధం ఆగిపోయినట్ట మరి జరుగుతుందా అని అంటే చర్చలు విఫలమయ్యాయి కాబట్టి మళ్ళా యుద్ధం స్టార్ట్ అవుతుంది అనేది వినిపిస్తుంది. మరి అది నిజమేనా అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద కొన్ని బాంబులు వేసింది అని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్డేట్. ఇజ్రాయెల్ వీలున్నంత వరకు ఇరాన్ని లేకుండా చేయాలనేది ఆ దేశం యొక్క లక్ష్యం. అందుకే ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్యలో చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇజ్రాయెల్ వీలున్నప్పుడల్లా డ్రోన్లు పంపించి ఎంతో కొంత ఇరాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు ఉండేటువంటి మార్గం ఒకటే, అటు ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ ఇరాన్ మీద యుద్ధం చేయటమే. ఒకవేళ చేయకపోతే ప్రపంచంలో అంతర్జాతీయ సమాజం ముందు అమెరికా యుద్ధం ఓడిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది. సమస్య ఏమో అంతర్జాతీయ సమస్య, యుద్ధమేమో అమెరికా చేయాలి. ఇలాంటి పరిస్థితులను నాకెందుకు అని అంటున్నాడు ట్రంప్. ఇదంతా కూడా నాటోకు సంబంధించినటువంటి దేశాలకు సంబంధించిన సమస్య, లేదంటే యుఏఈకి సంబంధించిన సమస్య, గల్ఫ్ దేశాలకు సంబంధించిన సమస్య, అమెరికా ఒకటే ఎందుకు పోరాడాలి అనేటువంటి ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల నడుమ గత నెల రోజుల నుంచి హార్మోజ్ నుంచి ఆయిల్ నౌకలు ఆగిపోయాయి, రవాణా లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత అనేది, చమురు సంక్షోభం అనేది ఏర్పడింది. దీని నుంచి బయటపడకపోతే ప్రపంచమే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అందరూ కలిసి హార్మోజ్ని ఓపెన్ చేయించాలి, కానీ ఎవరికి వాళ్ళే మాకెందుకు, మాది మా సమస్య కాదు కదా అనేటువంటి యాంగిల్లో ఉంటున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఇప్పుడు అమెరికా దళాలు ముందుకు వచ్చాయి, అలాగే ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. హార్మోజ్ని ఫ్రీ ట్రేడ్ కింద, ఫ్రీ ట్రావెల్ కింద చేసేస్తాం ఆ ఏరియాని అని చెప్పి చెప్తున్నారు. అందరినీ మీరు మీ నౌకల్ని, ఆయిల్ నౌకల్ని తీసుకెళ్ళండి, మేము ఉంటాం కాపలా, మీకేం కాదని చెప్పి భరోసా ఇస్తుంది అమెరికా. కానీ అమెరికా సైన్యం మీద నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇరాన్ ఎటువైపు నుంచి ఆయిల్ నౌకలు పేల్చేస్తుందో తెలియనటువంటి ఆందోళన మిగతా దేశాలన్నిటికి కూడా. అందుకే హార్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చేటువంటి ధైర్యం చేయట్లేదు. ఇరాన్ ఏం చెప్తుంది, టోల్ ట్రాన్సిట్ డెఫినెట్గా కట్టాల్సిందే. ఒక నౌకకి సుమారుగా 12 కోట్ల నుంచి 16 కోట్ల రూపాయలు టోల్ ఫీజు కడితే, టోల్ ట్యాక్స్ కడితే అప్పుడు ఇరాన్ పంపిస్తూ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా తప్ప అన్నింటినీ మనం పంపిస్తామని చెప్పి చెప్తూ ఉంది. ఎలా పంపిస్తానంటుంది, టోల్ ట్యాక్స్ పే చేస్తే పంపిస్తానని చెప్పి చెప్తుంది ఇరాన్. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అంతర్జాతీయ జలసంధి అది హార్మోజ్ అనేది, అక్కడి నుంచి ఇరాన్ పంపించకుండా ఇలానే భయపిస్తూ ఉంటే ప్రపంచాన్ని, రాబోయే రోజుల్లో మోనోపోలీ అవుతుంది ఆ దేశాన్ని. కాబట్టి మీరందరూ రండి, మీ నౌకల్ని ఆ జలసంధి నుంచి తీసుకెళ్ళండి, మేము కాపాడుతాం అని చెప్పి అమెరికా చెప్తుంది. మరోవైపు ఇరాన్ ఏముంటుంది, సీ మైన్స్ని పెట్టున్నాము, ఈ సీ మైన్స్ తోటి మీ నౌకల్ని పేల్చేస్తామని చెప్పి బెదిరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికాకు సంబంధించినటువంటి అత్యంత అధునాతన సాంకేతికతో కూడినటువంటి నౌకలు ఇరాన్ చుట్టూ, హార్మోజ్ చుట్టూ మోహరించి ఉన్నాయి. వాటి పని ఏంటంటే ఇరాన్ సముద్రంలో పెట్టినటువంటి సీ మైన్స్ని ఏరివేయటం. ఈ సీ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది అమెరికాకు సంబంధించినటువంటి నౌకలు సెర్చ్ చేస్తూ ఉన్నాయి. సెర్చ్ చేయడంతో పాటు వాటిని పేల్చేస్తూ ఉన్నాయి.
పేల్చేసి లైన్ క్లియర్ చేస్తూ ఉన్నాయి. ఇంత చేస్తున్నప్పటికీ హార్ముజ్ జలసంధి నుంచి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలకు సంబంధించిన నౌకలు వెళ్ళడానికి సాహసించట్లేదు. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద. అది ఒకసారి పేలితే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే రావట్లేదు అటువైపు. సో ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక అమెరికా మాత్రం అమెరికా సైన్యాన్ని మోహరించున్నారు. ఇజ్రాయెల్ మోహరించి ఉంది సైన్యం. ఏ క్షణమైనా ఫుల్ ప్లెడ్జ్డ్ యుద్ధం వచ్చే అవకాశం. భూతల యుద్ధం రావడానికి, భూతల యుద్ధాన్ని ప్లాన్ చేయడానికి ఈ యుద్ధ విరమణ సమయంలో ఇజ్రాయెల్ అమెరికా ప్లాన్ చేసింది అనేది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఇరాన్కి ఎవరు సమాచారం ఇస్తున్నారు? అంత సొఫిస్టికేటెడ్గా ఉండే సమాచారం వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉందంటే లేదు. చైనా సహకరిస్తుంది, రష్యా సహకరిస్తూ ఉంది, అలాగే కొన్ని దేశాలు పరోక్షంగా సహకరిస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాలని డ్యామేజ్ చేస్తుంది ఇరాన్. కారణం ఏంటంటే అమెరికాకి సైనిక స్థావరాలుగా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఆయా దేశాల్లో వాళ్ళు బాంబులు వేస్తూ ఉన్నారు, అలాగే డ్రోన్స్ పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళంత వరకు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇరాన్లో ఉండేటువంటి పౌరులు యుద్ధం చేయడానికి అందరూ సిద్ధపడ్డారు. ఈవెన్ ఇరాన్కి సపోర్ట్ చేసేటువంటి హౌతీలు కానీ వీళ్ళు యాక్టివేట్ అవుతున్నారు యుద్ధ విరమణ సమయంలో. కాబట్టి ఎవరు తగ్గట్లేదు. తగ్గినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయిల్ సమస్య మరింత పెరిగేదానికి అవకాశం ఉంది. అమెరికా సైన్యం మాత్రం మోహరించి ఉంది. అత్యాధునికమైనటువంటి వెపన్స్ తోటి, అత్యాధునికమైన నౌకలతోటి, అత్యాధునికమైనటువంటి గగనతలంలో ప్రయాణించేటువంటి యుద్ధ విమానాలతోటి మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా ఇరాన్ని టోటల్గా ఆక్యుపై చేసేదానికి అవకాశం లేకపోలేదు. వెనిజువెలాలో ఏ విధంగా అయితే చేసిందో అదే తరహాలో ఇరాన్లో చేయడానికి అమెరికా సిద్ధమవుతుంది. కాకపోతే దానంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఇరాన్ని కనుక ఇలానే వదిలిపెట్టేస్తే రాబోయేటువంటి రోజుల్లో అగ్రరాజ్యాన్ని మనుగడికే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్ బలహీనపడుతుంది. కారణం ఏంటంటే ఇరాను ఓన్లీ అమెరికా డాలరేతర వాణిజ్యానికి మాత్రమే ఒప్పుకుంటుంది. రష్యా నుంచి రూబుల్, చైనా నుంచి యువాన్స్ తీసుకుంటూ ఉంది. వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. సో అంటే ఒకవైపు అమెరికా డాలర్ని తగ్గించడం అంతర్జాతీయ వాణిజ్యంలో, మరోవైపు హార్ముజ్ జలసంధి నుంచి ఎలాంటి నౌకలను పంపించకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం అనేది ఇరాన్ టార్గెట్గా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రిగర్ నా చేతిలో ఉందని చెప్పి అమెరికా ఇరాన్ చెప్తున్నటువంటి క్రమంలో యుద్ధం మళ్ళీ తథ్యం అనేట్లాగా కనిపిస్తుంది వాతావరణం. మరి అదే కనుక వస్తే రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా సిగ్నల్ కూడా ఇచ్చింది. సో కాబట్టి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాకముందే డీజిల్, పెట్రోల్ వడ్డన ఉండబోతుంది. మనందరం వాటిని భరాయించాల్సిందే. మరి అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనం ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చాము అని అంటే అంతర్జాతీయంగా ఏర్పడేటువంటి పరిస్థితులు ఒక్కోసారి దౌత్యాన్ని కూడా అధిగమించి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ కారణం చేత మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. మరి అంతర్జాతీయ దౌత్యాన్ని నడపడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.